అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. ఒక తండ్రి మూగ చెవిటి దయ్యం పట్టినటువంటి తన కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చి తన సమస్యను కన్నీళ్లతో బిగ్గరగా ఏడ్చి ప్రార్థించెను. మార్కు సువార్తలో ఈ వాక్యం ఉంది. దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులు సరిగా చదువుకొని చెప్పిన మాట వినని ఎదురు తిరిగి మాట్లాడేటువంటి పిల్లలను గురించి వీడిని కనకుండా ఉన్నా బాగుండు అని ఆవేదనతో తమ పిల్లల గురించి పలకడం మనం తరచూ వింటూ ఉంటాం. ఈ రోజుల్లో పిల్లలు లేక ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్క కుమారునిస్తే చాలు ప్రభువా, ఒక్క కుమార్తెనిస్తే చాలు నాయన, జీవితాంతం నీకు రుణపడి ఉంటానని విలపించేటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. గర్భఫలము దేవుడిచ్చినటువంటి బహుమానం. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఓ యవన బిడ్డ, నీవు నీ తల్లిదండ్రులకు బహుమానముగా అనుగ్రహించబడ్డావు. బహుమానం అనేది అది పొందుకున్నటువంటి వారికి ఎక్కువ సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇస్తుంది. దేవుని వలన బహుమానముగా అనుగ్రహించబడిన నీవు నీ తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చేటువంటి కుమారుడిగా ఉన్నావా? ఆనందాన్ని ఇచ్చేటువంటి కుమార్తెగా ఉన్నావా? లేక నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వయసు పెరిగిన బుద్ధి బాధ్యతలు పెరగకుండా తప్పుడు స్నేహాలతో, చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసైపోయి నిన్ను కన్న తల్లిదండ్రులను దుఃఖపెట్టేవాడిగా ఉన్నావా? నువ్వేదో గొప్పవాడి అవుతావని, ప్రయోజకుడు అవుతావని, పెద్దవాడివై గొప్ప గొప్ప చదువులు చదివి వారిని ఆదరిస్తావని, ఆదుకుంటావని ఆశించి నిన్ను పట్టణానికి పంపి మంచిగా చదువుకొని గొప్ప ఉద్యోగం తెచ్చుకొని వారిని పోషిస్తావని, లేదా గొప్పవాడివై వారి తలలు ఎత్తుకునే విధంగా నువ్వు జీవిస్తావని వారు కలలు కని నీకు ఎంతో పెద్ద మొత్తంలో పట్టణానికి పంపి డబ్బులు పంపిస్తున్నారు. వాళ్ళు పంపించినటువంటి డబ్బును తీసుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా ఖర్చులు చేస్తూ, నేను చేసేటువంటి పనికిమాలిన పనులు ఎవ్వరూ చూడటం లేదులే, నేను చేసేటువంటి పనికిమాలిన పనులు, ఈ చెడ్డ పనులు ఎవరికి తెలియదులే అనుకుంటూ శరీర ఆశలకు లోబడి ప్రేమ దోమ అనే శరీర ఇచ్చలకు నీ యవ్వన జీవితాన్ని, నీ సమయాన్ని, నీ వయసును, నీ చదువును, నీ భవిష్యత్తును నువ్వు పాడు చేసుకుంటూ తల్లిదండ్రులను దుఃఖపెట్టేవాడిగా ఉన్నావా? చెడు స్నేహాలకు లోబడి ప్రేమ అనేటువంటి మాయలో పడిపోయి నీ జీవితాన్ని, బంగారు నీ భవిష్యత్తును, నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా పాడు చేసుకుని, నీ వయసు అంతా పాడు చేసుకొని నిన్ను కన్న తల్లిదండ్రులను, విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్న యేసయ్యను దుఃఖపెట్టడం నీకేమైనా బాగుందా? సాతాను చేతిలో బందీవై వాడి ఉచ్చులలో చిక్కుకున్నటువంటి నీవు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, రేపు నీకు వివాహమైన తర్వాత నీ పిల్లలు కూడా నీలాగా అక్రమమైన మార్గంలో నడుస్తూ జీవిస్తూ ఉంటే వారి పాప జీవితాన్ని చూసి నీవు సహించగలవా? ఇక్కడ ఈ అధ్యాయంలో మూగ చెవిటి దయ్యము పట్టినటువంటి కుమారుని తండ్రి ఆక్రందన చూడండి. ఎలాంటి తండ్రి, ఎలాగ దుఃఖపడుతున్నాడు. ఈ కుర్రవాడు పుట్టినప్పటి నుండి ఆ తండ్రికి సంతోషం లేదు, సుఖం లేదు. వీడిని కనకుండా ఉన్నా బాగుండు అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాడో. ఈ వాక్యం వింటున్నటువంటి యవన బిడ్డలారా, ఎంతమంది మీలో మూగ దయ్యము, చెవిటి దయ్యం పట్టినటువంటి వారుగా ఉన్నారు? మూగ దయ్యం తల్లిదండ్రులతో మాట్లాడలేరు, కానీ స్నేహితులతో, స్నేహితురాండ్రతో, ఇరుగు పొరుగు వారితో, బంధువులతో ఎంతో సంతోషంగా హృదయాన్ని నింపుకొని హ్యాపీగా మాట్లాడేస్తుంటారు. అయితే కన్న తల్లిదండ్రులతో మాత్రం నోరు విప్పి మాట్లాడని మూగ పిల్లలు ఎంతమంది ఉన్నారు? చెవిటి దయ్యం తల్లిదండ్రులు చెప్పింది ఏదైనా హెచ్చరికైనా, బుద్ధిగల మాటైనా, జీవితాన్ని కట్టుకునైనా, బాగా చదువుకో తండ్రి, సమయాన్ని వ్యర్థపుచ్చొద్దు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయవద్దు అనేటువంటి మాటలను వినని త్రోసిపుచ్చేటువంటి మాటలు, తల్లిదండ్రుల మాటలను త్రోసిపుచ్చే చెవిటి పిల్లలు, చెవిటి దయ్యం పట్టినటువంటి యవన బిడ్డలు ఎంతమంది లేరు? బుద్ధి మాటలకు చెవి ఎగ్గలేరు. స్నేహితులు చెప్పేటువంటి మాటలు వినసొంపుగా ఉంటాయి, కానీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు నీ బాగు కోరి, నీ క్షేమం కోరి, నువ్వు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు విననొల్లని చెవి కలిగినటువంటి చెవిటి దయ్యం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిన్ను కన్న తల్లిదండ్రులు వీడిని కనకుండా ఉన్నా బాగుండని ఎన్నిసార్లు ఏడుస్తున్నారో అలాగ వారు ఏడవడం నీవు భరించగలుగుతున్నావా? కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు.
అలాగ ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లిదండ్రులకే నీ చెడిపోయినటువంటి జీవితాన్ని, విననొల్లని నీ జీవితాన్ని, మాట వినని తిరగబడి మాట్లాడేటువంటి నీ జీవితాన్ని చూసినప్పుడు ఎన్నిసార్లు చాటున కన్నీళ్లు గార్చారు, ఎన్నిసార్లు వాళ్ళు వీడిని కనకుండా ఉన్నా బాగుండని ఎన్నిసార్లు దుఃఖపడ్డారు. ఈ మూగ చెవిటి ఆత్మ పట్టినటువంటి కుమారుని తండ్రి ఆక్రందన లాంటి ఆక్రందన ఎంతమంది తండ్రులు కలిగి ఉన్నారో ఒకసారి గమనించండి. ఈ దయ్యం పట్టినటువంటి కుమారుని తండ్రి ఆ కుర్రవాడిని యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గరికి తీసుకొచ్చినాడు. ఈ దెయ్యం యేసు ప్రభువారిని చూచిన వెంటనే విలవిలలాడించి ఆ సాతాను శక్తులు ఆ కుర్రవాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఆ కుర్రవాడిని పట్టినటువంటి సాతాను శక్తుల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుర్రవాడిని విడిపించి నూతన వ్యక్తిగా ఆ తండ్రికి అప్పగించినాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఎంతోమంది నిన్ను అని ఉండవచ్చు, సాతాను చేతుల్లో బందీగా ఉండి దురలవాట్లతో, దుష్టలవాట్లతో, బ్యాడ్ ఫ్రెండ్షిప్తో నీ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పటికీ నిన్ను తల ఎత్తుకునేవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు నూతనమైన వ్యక్తిగా చేయుటకు ఆయన సమర్థుడు. కాబట్టి ఈరోజే నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించుకో. అప్పుడు తప్పకుండా ఆయన నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి చీకటి ఆత్మల నుంచి, చీకటి స్వభావం నుంచి, చీకటి ఆలోచనల నుంచి, సాతాను బంధకాల నుంచి నిన్ను విడిపించి నిన్ను నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన తల్లిదండ్రులారా, ఆ తండ్రి ఏ రీతిగా చెప్పిన మాట విననొల్లని మూగదయ్యం చెవిటి దయ్యం పట్టిన తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకుని వచ్చి బిగ్గరగా రోదిస్తూ కన్నీళ్లు కార్చి, ప్రభువా నా కుమారుడిని ఈ అపవిత్ర ఆత్మ నుంచి విడిపించు నాయనా అని ఎలాగ రోధించాడో, ఎలాగ మొరపెట్టాడో, అలాగే మీరు కూడా మీ పిల్లల విషయమై యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వారి సమస్యను తీసుకుని వచ్చి ఏ విషయాల్లో వారు మీకు దుఃఖం కలుగజేస్తున్నారో, ఏ విషయాల్లో ఆ పిల్లలు చెప్పిన మాట విననొల్లని హృదయం కలిగి ఉన్నారో ఆ స్వభావాన్ని, ఆ దుష్ట లక్షణాలను, మీరు బాధపడుతున్నటువంటి ప్రతి అంశాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా మీ బిడ్డలను మారుస్తాడు. మీ బిడ్డలు దారి తప్పి మిమ్మల్ని శోధించేవారుగా, బాధించేవారుగా ఉన్నట్లయితే అధైర్యపడకండి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఆ తండ్రి వచ్చి తన కష్టాన్ని, నష్టాన్ని ఎలా చెప్పుకున్నాడు, అలాగే మీరు కూడా విసుగు చెందకుండా మీ పిల్లల కొరకు ప్రార్థించినట్లయితే ప్రభు తప్పకుండా తగిన సమయమందు మీ పిల్లలను పనికొచ్చే పాత్రలుగా చేసి ఆయన తన నామ మహిమ కొరకు వారిని ఖచ్చితంగా వాడుకుంటాడు. తప్పకుండా వారిని మారుస్తాడు. నూతనమైన వ్యక్తులుగా మార్చి వారిని మీ చేతులకు అప్పగిస్తాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు మీకు అతి కృప దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం వింటున్న యవనస్తులలో ఎంతమంది తల్లిదండ్రులను దుఃఖపరిచేవారుగా ఉన్నారో వారిని మార్చండి ప్రభువా. ఎంతమంది దుర అలవాట్లలో చిక్కుకుపోయి ఉన్నారో అలాంటి వారిని విడిపించు నాయన. హృదయ వేదనతో ఉన్న తండ్రులను, తల్లులను ఆదరించండి ప్రభువా. మూగాత్మ పట్టిన కుమారుని ఆ తండ్రి నీ దగ్గరకు తీసుకొచ్చి దురాత్మ నుంచి విడిపించుకున్నాడు కదా ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి విడుదల, విమోచన ఇచ్చేవాడు. యవ్వన బిడ్డలు వీడిని కనకుండా ఉంటే బాగుండని తల్లిదండ్రులు నొచ్చుకునేవారుగా కాక తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచేవారిగా బిడ్డలు ఉంచండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అనారోగ్యంతులు ముట్టండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి సాయం చేయండి. గర్భవతులకు సుఖప్రసవం దయచేయండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి జయము దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేసి ఆ ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తధారల చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం ఉంటుంది. కాబట్టి యేసు రక్తం మన పాపములు కడిగి మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని తప్పకుండా మీరు పొందుకోండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.